Hello friends, welcome to Maruti Prasad Buddanagar YouTube channel. Today video number 22. Regular spoken English classes చేస్తుంటాను, ఫాలో అవ్వండి. ఆల్రెడీ 20 క్లాసెస్ చేశాను, 21 క్లాసెస్ చేశాను, 22 క్లాస్ కూడా చూడండి. రెగ్యులర్గా నేను క్లాసెస్ చేసినవి మీరు మాట్లాడుతూ రికార్డ్ చేసుకుంటూ ఉంటే మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు అన్నమాట. ఇప్పుడు విష్ అనేది ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ విష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విష్ అనేది ప్రజెంట్లో ఎలా వాడతాం, ఫ్యూచర్లో ఎలా వాడతాం, పాస్ట్లో ఎలా వాడతాం, అదే నార్మల్గా వాడినప్పుడు ఎలా వాడతామో ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. ప్రజెంట్లో అంటే ఇప్పుడు నేను రిచ్గా లేను అనుకోండి, ఐఎమ్ నాట్ రిచ్ నౌ, నేను రిచ్గా లేను, కానీ ఐ విష్ ఐ వర్ రిచ్ అంటే నేను రిచ్గా ఉంటే బాగుండేదే. అంటే ఐ విష్ ఐ వర్ రిచ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే నేను రిచ్గా ఉంటే బాగుండేది అనమాట. అంటే అది లేదు, ఉంటే బాగుండు అని అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రజెంట్లో ఉండేదాన్ని పాస్ట్గా విష్ యాడ్ అయినప్పుడు ఈ విధంగా ఐ వర్ రిచ్ విష్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ప్రజెంట్లో ఉన్నదాన్ని పాస్ట్లో, ఫ్యూచర్లో ఉన్నదాన్ని పాస్ట్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో వాడడం జరుగుతుంది. నేను రిచ్గా లేను కానీ రిచ్గా ఉండాలనుకుంటున్నాను, ఐ విష్ ఐ వర్ రిచ్. షీ విషెస్ షీ కుడ్ సింగ్ వెల్ అంటే ఆమె పాట బాగా పాడలేదనమాట, నేను బాగా పాడగలిగితే బాగుండును అని అన్నప్పుడు షీ విషెస్ షీ కుడ్ సింగ్ వెల్. అంటే మన దగ్గర ఏదైతే లేదో అనుకొని ఉంటే బాగుండు అని అనుకుంటే ఉంటే అంటాం కాబట్టి దానికి పాస్ట్ టెన్స్లో వాడతాం అనమాట. ఎప్పుడైనా ఈ విషెస్ ఈ హ్యాడ్ ఏ కార్ అంటే అతని దగ్గర ఇప్పుడైతే కార్ ఉండదు అనమాట. హీ డజంట్ హ్యావ్ కార్ యాక్చువల్ మీనింగ్. అతను ఏమనుకుంటాడు, అతని కారు ఉంటే బాగుండు, హీ విషెస్ ఈ హ్యాడ్ ఏ కార్. మన దగ్గర ఏదైతే లేదు, ప్రజెంట్లో ఏదైతే లేనప్పుడు ఉంటే బాగుండు అన్నప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చి ఇమాజినరీ సిచ్యుయేషన్స్ అనమాట. ఇమాజినరీ అంటే అది జరగకపోతే బాగుండు, ఏదైనా మనకి రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనుకోండి, అది జరగకపోతే బాగుండు ఈ విధంగా చెప్పినప్పుడు ఇమాజినరీ సిచ్యుయేషన్స్. 2-3 రోజులు తుఫాను పడుతుంది అనుకోండి, రేపు మనం ఎక్కడో వెళ్ళాలి కానీ వర్షం పడుతుంది, రేపు వర్షం పడకపోతే బాగుండు అంటాం కదా, ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ రైనింగ్, వర్షం ఆగిపోతే బాగుండు. ఇవి ఇమాజినరీ అనమాట. ఫ్యూచర్లో జరిగేదాన్ని ఎక్స్పెక్ట్గా జరగకపోతే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసేది. సెకండ్ పాయింట్ వచ్చి నువ్వు ఇన్వైట్ చేసింటావు అనమాట బర్త్డేకి రమ్మని, ఆమె చెప్తుంది నేను ఐ వోంట్ కమ్ టు యువర్ బర్త్డే అంటుంది అనమాట. అప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్తాము, ఏమని చెప్తాము, ఐ విష్ షీ వుడ్ కమ్ టు మై బర్త్డే పార్టీ. ఆమె వస్తే బాగుండు అని అంటాం కదా, అలాగనమాట. ఐ విష్ షీ వుడ్ కమ్ టు మై బర్త్డే పార్టీ, ఆమె వస్తే బాగుండు ఆ విధంగా వాడినప్పుడు ఈ వుడ్ అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా పాస్ట్లో వాడినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్లో వాడినప్పుడు పాస్ట్లో చెప్తాము, అదే పాస్ట్లో జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో ఏ విధంగా వాడాలో చెప్తాను. ఆమె ఎవరైనా ట్రైన్ మిస్ అయ్యింటారు అనుకో, నిన్న ఎవరైనా ట్రైన్ మిస్ అయ్యింటారు, మనం అప్పుడు మిస్ కాకుంటే బాగుండు అని చెప్పడానికి షీ విషెస్ షీ హ్యాడ్ నాట్ మిస్డ్ ద ట్రైన్ అన్నీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎక్స్పెక్టేషన్ వాడినప్పుడు ఈ విధంగా వాడతాం, ఆమె మిస్ కాకుంటే బాగుండు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్, ఐ విష్ ఐ హ్యాడ్ టేకెన్ దట్ జాబ్ అంటే నేను ఆ జాబ్ తీసుకుంటే బాగుండు, ఆ జాబ్ చేసింటే బాగుండు. ఇప్పుడు ఏదైనా సపోజ్ నేను టీచర్ బ్యాంకర్ అయినాను, లేకుంటే నేను వేరేది ఏదైనా రైల్వే ఎంప్లాయీ కదా అయింటే బాగుండు ఆ విధంగా అంటారు కదా. అదే రైల్వే ఎంప్లాయీ ఉన్నారనుకోండి, లేదు నేను బ్యాంకర్ అయింటే బాగుండు అని చెప్పినప్పుడు ఈ విధంగా వాడతాం అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ టేకెన్ దట్ జాబ్, ఆ జాబ్ చేస్తుంటే బాగుండు. థర్డ్ వన్ వచ్చి ఐ విష్ ఎవరైనా బాగా పెళ్ళిలో ఫుల్గా తిన్నారు, నైట్ అరగలేదు అనుకోండి, పొద్దున్నే మార్నింగ్ ఫుల్గా తిన్నారు, మధ్యాహ్నం అరగలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు, ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ టూ మచ్, అంతా తినకుంటే బాగుండు అన్నప్పుడు ఇది ఈ విధంగా వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సింపుల్గా కొన్ని చూద్దాము. ఇవి ఐ విష్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇది విష్ అనేది గ్రామటికల్గా కరెక్టే, కానీ విష్ బదులు స్పోకెన్ ఇంగ్లీష్లో వాంట్ వాడతారు ఎక్కువగా.
ఐ విష్ టు నో అబౌట్ హిమ్, నేను అతని గురించి తెలుసుకోవాలని ఉంది. ఐ డోంట్ విష్ టు నో అబౌట్ హిమ్ అంటే నేను నాకు అతని గురించి తెలుసుకోవాలని లేదు. ఈ విధంగా ఫ్రెండ్స్ విష్ అనేది వాడతాం. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.